ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని ఆ బిడ్డకు ద్రాక్షరసము కానీ మద్యము కానీ కట్టెట్టునాలను గొరిగించడం కానీ శవరము చేయించడం కానీ ఇలాంటి నియమాలు ఏమి పాటించకూడదు. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటిస్తే ఆ బిడ్డలో ఉన్నటువంటి మనం ఉడిగిపోయి మామూలు మనిషిగా మారిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచాలి తల్లి అని ఆ చలవించ వార్తలు చెప్పి ఆ దైవజనులు అంతర్ధానమై వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క చలని వార్తను తన భర్త గారికి చెప్పాలని ఆ మనోహరమ్మ చేరుగా నుంచి భర్త గారి దగ్గరికి ఎలా వస్తుంది? పరుగు పరుగు చెవండి. మీకు మీకు గుడ్డు నీస్ అండి. గుడ్డు నీసే ఎవరు కాదన్నారు. మీకు గుడ్డు నీస్ వస్తాయి గుడ్ న్యూస్ అని లేదా మంచి వార్త. మీకు మంచి వార్త ఏమిటది? చేనుతో పనిచేస్తూ ఉండగా ఒక దైవజనుడు వచ్చి మన సంతానం కలిసి చెప్పాడండి. మన సంతానం అవునండి. గవర్నమెంట్ ఇక మీదే ప్రార్థన చేయటానికి పళ్ళు రాలిపోతాం మీదే. చెడు నీ వయసు ఎంత? నా వయసు 70. నా వయసు ఎంత? నీ వయసు 40. నిజం దేవుడు చెప్పాడండి. ఈ వయసులో పిల్లలు పుట్టారా? దేవుడు చెప్పాడు. పిల్లలతో నేను నమ్మను. నమ్మండి. నీకు చెప్పిన దైవజనుడు ఎవరు నాకు చెప్తేనే తప్ప లేదా నేను నమ్మండి. నమ్మకనే ఈ సంవత్సరం పెట్టేది. నమ్మకనే ఈ సంవత్సరం పెట్టేది. నమ్మితే ఎప్పుడో పుట్టోండి. ఇప్పుడండి అర్థం చేస్తుందా? అలా ఇరువురు భార్య భర్తలు మనోహరమ్మకు అంటే మనోహర్ గారి భార్యకు ఏ స్థలములో విషయాన్ని తెలియజేశారో దైవజనుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు ప్రార్థించగా మరలా